మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చిన చిన్న బిడ్డలను, సంఘాన్ని, తల్లిదండ్రులను నేను ఆహ్వానిస్తూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. మరొకసారి మీ అందరికి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. క్రిస్మస్ అనేది కేవలము ఒక సంఘమో, లేకపోతే ఒక ప్రాంతమో, లేకపోతే ఒక వర్గమో, ఒక మతమో జరిగించుకునే పండుగ కాదు. క్రిస్మస్ అనగా సర్వమానవాళికి పండుగ. ప్రపంచమంతా కూడా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకోవటానికి మరి సిద్ధముగా ఉంది. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా క్రీస్తు పుట్టుకను ఒక గొప్ప పండుగగా జరిగిస్తూ ఉన్నారు. అదంతా మనం అందరము చూస్తూ ఉన్నాం, ఎరిగే ఉన్నాం. కాబట్టి క్రిస్మస్ అనేది మన జీవితాలకు ఒక పండుగ మాత్రమే కాదు, కానీ ఒక ఆశీర్వాదము, ఒక బహుమానము, ఒక మేలు, ఒక రక్షణ తీసుకొని వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సంఘముగా ఉన్న మనం ఈరోజు ఆలయ వార్షికోత్సవాన్ని మనం జరిగించుకుంటూ ఉన్నాం. మరి ఆలయ వార్షికోత్సవంలో అసలు సంఘం అంటే ఏంటి, సంఘం అంటే ఎలా కట్టబడింది, సంఘం ఎలా ఉండాలి అనే విషయాలను మనం ఎన్నోసార్లు ధ్యానించాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, సంఘం గురించి యేసు ప్రభువు మాట్లాడుతూ సంఘం అనేది ఎంత బలమైనదో, ఎంత విలువైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు బొమ్మిడి గ్రామంలో కట్టబడిన ఈ సంఘం అనేక మందికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ప్రతి చోట దేవుడు సంఘాన్ని ఏర్పరచాలని ఆశపడ్డాడు. వాక్యము కూడా సంఘము ఏర్పడి ఆత్మీయంగా ఎదిగి అనేక ఆత్మలను సంపాదించాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే సంఘముగా మనము కట్టబడితే ఆ సంఘములో తల్లి, తండ్రి, పిల్లలు, ఇది కుటుంబం. దేవుడు సంఘాన్ని కూడా కుటుంబం అంటున్నాడు. ఆ కుటుంబంలో ఉన్న మనందరము కూడా దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగి వాక్యానుసారమైన సజీవమైన సంఘముగా మనం ఉండాలి. అందుకే ప్రత్యేకంగా పిల్లల క్రిస్మస్ పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, పిల్లల్ని ప్రోత్సహించడానికి గల కారణం ఏంటి అంటే, తల్లిదండ్రులు తెలుసుకుంటే సరిపోదు దేవుని గురించి. పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వారి సృష్టికర్త ఎవరో ఎరిగి ఉండాలి, వారి దేవుడు ఎవరో ఎరిగి ఉండాలి. ఎందుకంటే వారి దేవుడు ఎవరో వారికి తెలియకపోతే క్రిస్మస్ అనేది కేవలం వారికి ఏంటంటే డాన్సులు వేసే పండుగ అంతే, లేకపోతే బహుమానాలు ఇచ్చే పండుగ అంతే, లేకపోతే వారికి సంతోషాన్ని తెచ్చే పండుగ అంతే. వారి ఇహలోక సంబంధముగా పిల్లలు ఆనందించడానికి సిద్ధపడే ఒక పండుగలా మిగిలిపోతుంది క్రిస్మస్. కాబట్టి సంఘము ఒక కుటుంబం అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. సంఘం ఏంటంట? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదివితే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం అమ్మా, ఈ హేతువు చేత పరలోకమునందును
భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళలోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయములలో ఆ విశ్వాసము ద్వారా నివసించినట్లు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. గమనించండి, కుటుంబం అనగా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు అట క్రీస్తు ప్రేమ యందు వేరుపారి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకునే వారుగా ఆయన ప్రేమ యొక్క లోతెంతో ఎత్తెంతో వెడల్పెంతో పొడవెంతో తెలుసుకున్నట్లుగా అందరూ ప్రయాసపడాలి. చిన్నపిల్లలని కాదు, పెద్దవారని కాదు, అందరికీ కూడా ఈ జ్ఞానం ఉండాలి. అందుకే చిన్నపిల్లల్ని సండే స్కూల్కి పంపించి దేవుని జ్ఞానం నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. మనము స్కూళ్ళకు 50,000 లక్ష రూపాయలు ఫీజులు కట్టి ఎంతో ప్రయాసపడి పొద్దున్నే వారిని లేపి సిద్ధపరిచి స్కూల్కి పంపిస్తాం. లోక జ్ఞానం సంపాదించాలని, ఉన్నతమైన చదువులు చదవాలని, ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలని మనం ఆశపడుతున్నాం కదా. మరి దేవుని వాక్యం అంటుంది, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పిల్లలతో సహా దేవుని జ్ఞానాన్ని సంపాదించాలంటే స్కూల్కి పంపితే అవుతుందా? స్కూల్లో ఏం చెప్తారో అదే నేర్చుకుంటారు. స్కూల్లో ఎలాగ సంబంధమైన లేకపోతే వారు జీవితానికి ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఉద్యోగము ఉన్నతమైన స్థితి ఎలా సంపాదించాలో నేర్పుతారు. కానీ దేవుని గురించి తెలుసుకోవాలంటే వారు దేవుని సన్నిధికి రావాలి. మనం స్కూల్కి పంపించడానికి ప్రయాసపడతాం, మంచిదే. పిల్లలు చదువుకోవాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. కానీ దేవుని జ్ఞానము కూడా ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా నువ్వు నీ పిల్లలకు నేర్పవలసిన అవసరత ఉంది. ఆ జ్ఞానము చిన్నప్పటి నుంచే వారికి నేర్పించాలి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కుటుంబం అనగా సంఘం అంటే కుటుంబం కనుక కుటుంబంలో ఏం నేర్పిస్తారు? మరి దేవుని మాటలను మనం వింటాం కాబట్టి మనం ఏది వింటామో వారు కూడా అదే వింటారు. మనం ఏది అర్థం చేసుకుంటామో వారు కూడా అది అర్థం చేసుకునేటట్లు వారిని సిద్ధపరచాలంటే సండే స్కూల్కి దేవుని పిల్లలను మనము పంపించాలి. దేవుని మాటలు వారు వినేలా ఉండాలి. ఎందుకంటే చిన్నతనంలో వారు చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు. ఏదైనా సరే వారు చాలా త్వరగా నేర్చుకోగలుగుతారు, గుర్తించగలుగుతారు, గ్రహించగలుగుతారు, అలాగే జ్ఞాపకం ఉంచుకోగలుగుతారు. కాబట్టి పిల్లలకు దేవునికి చెందిన వాక్యాన్ని, జ్ఞానాన్ని నేర్పించే వారముగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళతారు అన్న విషయాన్ని ఇక్కడ మనము తెలుసుకోవాలి. కాబట్టి సంఘము ఈరోజు మన సంఘ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. వార్షికోత్సవం అంటే ఏంటంటే ఒక సంవత్సర కాలాన్ని గడుపుతుంది కదా, తెలియజేస్తుంది. అంటే సంవత్సరాలు జరుగుతున్నాయి. సంఘం యొక్క వయసు పెరుగుతుంది. సంఘము కట్టబడి ఇన్నేళ్ళు అయిందని మనం చెప్పుకుంటున్నాం. మరి మీరు కట్టబడి ఎన్నేళ్ళు అయ్యింది? మీరు ఎదిగి ఎన్నేళ్ళు అయ్యింది? సంవత్సరం అంటే మన ఎదుగుదల చూపించేది అంతేనా? పుట్టినరోజు ఎందుకు జరుపుకుంటాం అంటే ఒక సంవత్సరం ఎదిగామని, అవునా? ఒక సంవత్సరం వయసు పెరిగిందని. మరి ఆలయ వార్షికోత్సవం, సంఘ వార్షికోత్సవం, లేకపోతే సంఘం అనగా కుటుంబం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ కుటుంబానికి శిరస్సు యేసు ప్రభువు అని తెలియజేస్తున్నాడు. మరి ఈ శరీరము ఎదగాలి కదా, వృద్ధి చెందాలి కదా, బలము పొందాలి కదా. వయసు అయితే పెరుగుతుంది కానీ వృద్ధి లేదేమో ఒకసారి పరిశీలన చేసుకోండి. సంఘముగా మనము సంఘములో ఉంటున్నాము కానీ మన ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో వృద్ధి లేదేమో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే మనము
విశ్వాస జీవితంలో, దేవుని వాక్యములో, దేవుని జ్ఞానములో ఎదగాలి. అదే వార్షికోత్సవం జరుపుకోవడం అంటే. అదే వార్షికోత్సవం జరుపుకోవడం అంటే ఏదో ఆలయాన్ని అలంకరించుకొని ఇన్నేళ్ళు అయింది మా సంఘం కట్టి అని గొప్పలు చెప్పుకోవడానికి కాదు వార్షికోత్సవం అంటే. ఫలానా వాళ్ళు కట్టారని గొప్పలు చెప్పుకోవడం కాదు వార్షికోత్సవం అంటే. నువ్వేం చేసావు? నువ్వేం కట్టావు? నీ జీవితాన్ని కట్టుకున్నావా? ఈ బండ మీద నా సంఘమును కడతానని యేసుప్రభువు చెప్పాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఆ క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టుకోవడానికి సిద్ధపడ్డావా? కట్టుకున్నావా? అసలు ఆలయం కట్టి నేళ్ళు అయిపోయింది, నువ్వు కట్టబడ్డావా అసలు? అందుకని వార్షికోత్సవం అంటే వృద్ధికి సాదృశ్యం, వృద్ధికి సాదృశ్యం, ఫలింపుకు సాదృశ్యం. సంవత్సర కాలాలు గడుస్తూ ఉన్న కొలది మనము కూడా అలా వృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి సంఘము కుటుంబము సహవాసంగా ఉండాలి, సహవాసంగా ఉండాలి. మనందరము కలిసి కూడుకొని దేవుణ్ణి ఆరాధించి అందరము విశ్వాసముగా భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో, వాక్యములో ఎదగాలి. సహవాసం అంటే అదే ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే ఏంటంటే సహవాసం. ఎందుకు ఈ సహవాసం? ఏమండి, ఇద్దరు దొంగలు సహవాసం చేశారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఏం చేస్తారు చెప్పండి? ఇద్దరు దొంగలు సహవాసం చేస్తే ఏం చేస్తారు? పాతకాలంలో ఒక సామెత ఉంది, దొంగలు ఏం పంచుకుంటారు అంటే, దొంగలు కలిసి సహవాసం చేస్తే వారి ఆలోచనలు తలాంతులు ఏకమవుతాయి కాబట్టి వారు ఇంకా బలంగా పనిచేస్తారు. అవునా? అవునా కాదా? దేవునికి స్తోత్రం. అలాగే ఇద్దరు జ్ఞానులు ఉన్నారనుకోండి, లేకపోతే ఇద్దరు సైంటిస్టులు ఉన్నారనుకోండి, వారిద్దరూ కలిసి ఒక కొత్త విషయాన్ని కనిపెట్టడానికి ఇంకా బలం వస్తుంది వారికి, ఒకరికొకరు సహకరించుకుంటారు కాబట్టి. మరి ఇద్దరు విశ్వాసులు, ఇద్దరు దేవుని బిడ్డలు సహవాసం చేస్తే ఏమవ్వాలి? చెప్పండి. ఏమవ్వాలి చెప్పండి? ఇప్పుడు మన చర్చిల్లో 2-3 గ్రూపులు ఉన్నారు, తెలుసా? ఉన్నారు లేదా? 2-3 గ్రూపులు ఉంటారు. ఈ గ్రూపులు ఏంటంటే, ఆ గ్రూపులు ఎలాగా నడువులకి తాళ్ళు కట్టుకున్నట్టు కలిసే వస్తారు, కలిసే వెళ్తారు. నిజమే కదా నేను చెప్పేది? అంటే మీరు ఎవరు నాకు చెప్పక్కర్లేదు, నేను చూస్తుంటాను, అన్నీ గమనిస్తాను. ఈ గ్రూపులు ఏంటంటే, ఈ గ్రూప్లో ఎవరు ఒకరు లేకపోతే మిగిలిన గ్రూప్ అంతా కూడా కనిపించదు, తెలుసా? ఎందుకంటే ఒకరికొకరు అంటుకొని ఉంటారు, అంటుకొని వస్తారు, అంటుకొని వెళ్తారు. ఇప్పుడు ఈ గ్రూపులు సహవాసం చేస్తేనే కానీ మంచిదే, సహవాసం మంచిదే. కానీ ఈ సహవాసంలో ఏం సంపాదిస్తున్నారు అన్నది ప్రాముఖ్యం. ఏం సంపాదిస్తారు? ఈ గ్రూపు ఆ గ్రూప్ గురించి మాట్లాడుకుంటుంది, ఆ గ్రూప్ ఇంకో గ్రూప్ గురించి మాట్లాడుకుంటుంది, అంతే తప్ప ఇంకేం సంపాదించరు, ఇంకేం జ్ఞానం రాదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం, తెలుసా? ఎందుకంటే ఇద్దరు సైంటిస్టులు కలిస్తే గొప్ప విషయాన్ని కనిపెడతారు. రైట్ బ్రదర్స్, ఇద్దరు అన్నదమ్ములు కలిసి వారి జ్ఞానాన్ని ఉపయోగించి ఈరోజు నువ్వు ఎక్కే విమానాన్ని కనుగొంటారు. దేవునికి స్తోత్రం. ఇద్దరు కలిస్తే ఈరోజు ఆకాశంలో నువ్వు వ్యవహరించడానికి ఒక వాహనాన్ని తయారు చేశారు జ్ఞానులు. ఇద్దరు జ్ఞానులు కలిస్తే, ఇద్దరు దొంగలు కలిస్తే ఒక దేశాన్ని కూడా పాడు చేయగలరు. ఇద్దరు విశ్వాసులు కలిస్తే ఏమవుతుంది? ఏం అవ్వట్లేదు. అదే కదా ప్రాబ్లం, ఏం జరగట్లేదు. ఇప్పుడు పాతకాలంలో మన పెద్దలు ఒక సామెత చెప్పారు, జోగి సోగి రాసుకుంటే అదే రాస్తుంది ఈ సహవాసం వల్ల. కానీ దేవుడు ఏమంటే సంఘం అంటే సహవాసంగా ఉండాలి. ఆ సహవాసం ఎలా ఉండాలంట? అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం చూద్దాం అమ్మా. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూసారా? సహవాసములో ఉంటేట అపోస్తలులతో కొంతమంది సహవాసంలోకి వచ్చారు, దేవుని విశ్వసించారు. వీరు ఏం చేస్తున్నారట? అలా వెళ్ళి వచ్చేసే బ్యాచ్ కాదు.
ఎలాంటి బ్యాచీల్లో? విశ్వాసంలో ఎదగాలని ఆశ కలిగిన సహవాసం ఇది. ఆ ఆశతో వాళ్ళు ఏం చేశారట? అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక అంటే ఏంటి తెలుసా? తప్పక, మానక, ఎడతెగక. ప్రే వితౌట్ సీయింగ్ అన్నాడు కదా. ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయండి అంటే మానక ప్రార్థన చేయండి, మానక సహవాసం చేయండి, మానక దేవుణ్ణి ఆరాధించండి. ఇది సహవాసం అంటే. అంతేగాని మన సహవాసం ఎలాంటిదంటే లోకపరమైనది. మన సహవాసం ఏంటి? దేనికి సంబంధించిందంటే లోకానికి సంబంధించి లోక విషయాల గురించి మాట్లాడుకునేది. అది కాదు సహవాసం అంటే. అది కాదు సహవాసం అంటే. కాబట్టి సంఘం అంటే సహవాసం. ఈ సహవాసంలో చిన్న పెద్ద అనే తేడా లేదు, కానీ అందరము కలిసి దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. అర్థమైందా? అందుకనే మనం అందరము ఒక శరీరం అన్నాడు. మీరు 3 శరీరాలు, మీరు 3 గ్రూపులు కాబట్టి 3 శరీరాలు, 5 గ్రూపులు కాబట్టి 5 శరీరాలు అని యేసుప్రభువు చెప్పలా. We are all one, that they all may be one. మనమందరము ఏకమై ఉన్నాం, ఒక్కటై ఉన్నాం. వన్ బాడీ, ఒకే శరీరము, క్రీస్తు శరీరం. మనందరికీ శిరస్సు దేవుడై ఉన్నాడు. కాబట్టి మనందరము ఆయన మాట చొప్పున జీవించాలి, ఆయన మాట చొప్పున వెళ్ళాలి, ఆయనతో సహవాసం చెయ్యాలి. ఇప్పుడు అపోస్తలులతో సంఘం, ఆదిమ సంఘం సహవాసం చేసింది. అపోస్తలు ఏ బోధ చేశారో ఆ బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు నిలకడగా, ఎడతెగక, మానక వారు ఉన్నారు. అది సహవాసం అంటే. అలా ఎదగాలి సంఘం అంటే. వార్షికోత్సవాలు ఎన్నైనా జరుపుకుంటాం. 30 ఏళ్ళ తర్వాత మనం 30వ వార్షికోత్సవం జరుపుకోవచ్చు, లేకపోతే 50వ వార్షికోత్సవం జరుపుకోవచ్చు, లేకపోతే 100వ వార్షికోత్సవం జరుపుకోవచ్చు. సంఘానికి వయసు పెరుగుతుంది, కానీ పలానా గ్రామంలో సంఘము ఈ నేల నుంచి ఉందని గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ సంఘములో ఉన్నవారు ఏమయ్యారు, వారు ఎలా ఎదిగారు, వారి విశ్వాస జీవితం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. అందుకనే సంఘం అంటే నాట్ ఎ బిల్డింగ్, ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వసించే సమూహము యొక్క గుంపే సంఘం అంటే. దేవుని యందు విశ్వాసం ఉంచే సమూహంను సంఘం అంటాం, బిల్డింగ్ కాదు. ఈరోజు ఇంత అందంగా ఆలయాన్ని కట్టుకొని అలంకరించాం లైటింగ్లు పెట్టి, కానీ మన జీవితాలకు నిజంగా అలంకారం ఉందా? నిజంగా మన జీవితాలకు వెలుగు వచ్చిందా? నిజంగా మనలో వాక్యం ఉందా అని అంటే ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. నామకార్థంగా ప్రతి క్రిస్మస్కి, లేకపోతే ప్రతి పండగకి, లేకపోతే ప్రతి కారణానికి, లేదంటే ఒక అకేషన్కి సంఘానికి వచ్చి ఏదో దేవుని సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన, వాక్యం విన్నంత మాత్రాన, ఒక పాట పాడినంత మాత్రాన, లేకపోతే ఇంకేదో చేసినంత మాత్రాన నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి అవకాశం ఉండదు. ఎడతెగక ఉండాలి, మానక ఉండాలి. మానక మనం కొనసాగాలి దేవునితో. కాబట్టి గమనించండి ప్రభుత్వం, ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం అంటుంది కుటుంబము, సహవాసము, ఇంకొకటి నేర్చుకునే స్థలం. ఏంటది? చర్చ్ ఈజ్ ఎ స్కూల్. సంఘం అనేది ఒక పాఠశాల. చాలా మంది ఏమనుకుంటామంటే మనకి చాలా తెలుసుకోవలసిన విషయాలు లోకంలో చాలా ఉన్నాయి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా వాక్యం గురించి, దేవుని గురించి మనం ఎంత పరిశోధించినా, మనం ఎంత ప్రయాసపడినా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆ జ్ఞానం దేవుడే మనకు ఇవ్వాలి. అందుకనే సంఘం అనేది దేవుని యొక్క పాఠశాల. ఈ పాఠశాలలో మరి మన పిల్లల్ని పంపించే పాఠశాలలో ఏం నేర్పిస్తారు? క్రమశిక్షణ నేర్పిస్తారు కదా, క్రమశిక్షణ నేర్పిస్తారు. అలాగే చదువు చెప్తారు. అలాగే ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. స్కూల్కి వారిని పంపిస్తారు. అందుకే మనం అంత ప్రయాసపడి పిల్లల్ని పంపిస్తాం. మరి ఆలయం అనే పాఠశాలలోకి వస్తే ఏం నేర్చుకుంటామంట? దేవుని పాఠశాలలో మనము దేవుని జ్ఞానం నేర్చుకుంటాం, విశ్వాస జీవితం ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం, పొరుగువాడిని ఎలా ప్రేమించాలో
లేకపోతే మనము ఇతరుల పట్ల ఎలా నడుచుకోవాలో మనము నేర్చుకుంటాం. దేవుని పాఠశాలలో ఇది నేర్పబడుతుంది. ఇది నేర్చుకున్నవాడు ఎవడైనా కూడా ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుతాడు, విశ్వాసి ఎవరైనా సరే. అందుకని పాఠశాల మనకి ఏం నేర్పుతుందట? ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఎలా జీవించాలో, దేవునితో ఎలా ఉండాలో, నీ పొరుగు వాళ్ళతో ఎలా ఉండాలో నేర్పేదే దేవాలయం. దేవాలయం అనే పాఠశాల, దేవాలయం అనే పాఠశాల. ఎఫ్ఎస్సీ పత్రికలోనే మనం ఒక మాట చదువుతాం, 3వ అధ్యాయం 18వ వచనం చదువుతాం. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని నీవు ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరములు సదాకాలము మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవటానికి వచ్చినప్పుడు దేవుడు మనకు తన జ్ఞానాన్ని దయచేస్తూ మన ద్వారా దేవుడు సమస్తము మహిమ ఘనత ఆయన పొందుకుంటాడు. సంఘం అంటే అది. సంఘం అంటే దేవుణ్ణి మహిమపరిచే సమూహం. మన జీవితాలు, మన కుటుంబాలు, మన సంఘము దేవుణ్ణి మహిమపరచులాగా మనము జీవించాలి. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఏర్పరిచిన ఈ సంఘములో నీ బిడ్డలు, నువ్వు, కుటుంబము సభ్యులుగా ఉండాలి. అందరూ కూడా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అందరూ కూడా దేవుని జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ పిల్లలు చిన్నపిల్లలు కదండి, వారు నేర్చుకుంటారంటే వారికి తగినట్లుగానే దేవుడు నేర్పిస్తాడు. వారికి తగినట్లుగానే దేవుడు నేర్పిస్తాడు. వారికి తగిన జ్ఞానము దేవుడు అందిస్తాడు. చిన్నప్పటి నుంచే వారికి మనము దేవుని మాటలను నేర్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. క్రిస్మస్ కాలంలో మనం నేర్పవలసిన ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. అంటే సాధారణంగా చిన్నపిల్లలు, మన పిల్లలు క్రిస్మస్ ట్రీ పెట్టాం. క్రిస్మస్ ట్రీ పిల్లలందరూ ఉన్నారా? వింటున్నారా? పిల్లలు క్రిస్మస్ ట్రీ చూసారా? క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారు మీకు తెలుసా? పిల్లలకి, తల్లిదండ్రులకే తెలియదు. అవునా? అందుకే అంటున్నాను, పిల్లలకు మనం నేర్పవలసినవి కొన్ని ఉంటాయి. మరి బయట స్టార్ పెట్టారు చూసారా? లైటింగ్ బయట స్టార్ పెట్టారు, చాలా పెద్దది. చూసారా పిల్లలు? చెప్పండి, చూసారా? స్టార్ ఎందుకు పెట్టారు? మనం పిల్లలకి ఏదెందుకో చెప్పాలి, నేర్పాలి. క్రిస్మస్ అంటే డాన్సులే కాదు. మనకు ప్రాముఖ్యంగా క్రిస్మస్ అనగానే పిల్లలకి యూత్ వాళ్ళకి ఏంటంటే డాన్స్లే. ఎందుకు ఈ పండుగ చేసుకుంటున్నామో తెలియదు. ఎందుకంటే క్రిస్మస్ వచ్చిందంటే డాన్స్లే, క్రిస్మస్ వచ్చిందంటే హడావిడి, క్రిస్మస్ వచ్చిందంటే కేకలు, క్రిస్మస్ వచ్చిందంటే గంతులు. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? వాస్తవానికి క్రిస్మస్ అనే మాట క్రైస్ట్ అండ్ మాస్ అనే రెండు పదాల కలయిక. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. క్రీస్తుకు చేసే ఆరాధన. మరి నువ్వు డ్యాన్సులు వేస్తే క్రీస్తుకి ఆరాధన, అది నువ్వు కేకలు వేస్తే క్రీస్తుకి ఆరాధన. ఇప్పుడు నువ్వు తెలియకుండానే నువ్వేం చేస్తున్నావు అంటే నీ పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు. అందుకని క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, అర్థం పిల్లలకి తెలియచేయాలి. అప్పుడు నువ్వు డాన్స్ చేయించు, హృదయపూర్వకంగా వేస్తారు.
ఇప్పుడు మనం వారం అంతా నేర్పితే కానీ సరిగ్గా వేయదు కదా, ఒకవేళ వేయిస్తే. లేకపోతే ఒక వాక్యం నేర్పితే వారం అంతా నేర్పితే కానీ వారు నేర్చుకోలేదు. ఎందుకంటే దాని అర్థం వారికి తెలియాలి. మనం చెప్తే మనం వెనక చెప్పడం కాదు, దాని మూలం తెలియాలి. వారికి తెలియాలంటే నువ్వు కొన్ని నేర్పాలంటే నువ్వు ముందు తెలుసుకోవాలి. అందుకనే క్రిస్మస్లో ప్రాముఖ్యంగా మనం నేర్పవలసింది ఏంటంటే, వాస్తవానికి క్రిస్మస్ ట్రీకి చాలా బాక్సులు లాంటి కట్టారు. బాక్సులు ఏంటి దాని ఉద్దేశం ఏంటి తెలుసా? అవి బహుమానాలు. అవునా? వాస్తవంగా మనం గిఫ్ట్ ప్యాక్స్ చేస్తాం కదా, అవి బహుమానాలు. ఈ బహుమానాలు దేనికి సాదృశ్యం తెలుసా? లోకమంతటికి ఒక విలువైన బహుమానం ఇవ్వబడింది. క్రిస్మస్ అంటే అదే. అవునా కదా? యోహాను సువార్త 3:16 అంటాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. ఏ గిఫ్ట్ ఇస్ గివెన్ టు అస్. మనకి ఒక బహుమానం ఇవ్వబడింది. ఇదే నువ్వేం చేయాలంటే ఈ బహుమానమే నీ పిల్లలకి ఇవ్వాలి. రేపు పొద్దున వారు అదే బహుమానాన్ని వారి స్నేహితులకు, వారికి తెలిసిన వారికి ఇచ్చేవారిగా వారిని మార్చాలి. పిల్లలకు కొన్ని నేర్పాలి చిన్నప్పటి నుంచి. ఈ బహుమానం లోకమంతటికి దేవుడు ఇచ్చాడు. ఆ బహుమానాన్ని నీ పిల్లలకు నువ్వు ఇవ్వాలి. వారు రేపు పెరిగి పెద్దవారే అనేక మందికి ఇదే బహుమానాన్ని అందించేలాగా వారిని నువ్వు సిద్ధపరచాలి. ఏదో బాక్సులు కట్టారు, బాల్లు కట్టారు, అదేంటో ఎవరికి తెలియదు అన్నట్లుగా పిల్లలే కాదు మనం కూడా తెలుసుకోకుండా ఉండకూడదు. ఎందుకు అది కట్టబడిందో, ఎందుకది వాస్తవానికి ట్రీ అనేది మనం ఎందుకు పెడతాం? అదేదో దాన్ని ఆరాధించమని, దాన్ని పొగడమని కాదు. అది ఒక దానికి సాదృశ్యం. కాబట్టి దానికున్న బహుమానం అనేది ఎందుకట, లోకమంతటికి దేవుడు ఒక విలువైన బహుమానం ఇచ్చాడు. ఆ బహుమానము మనము పొందుకున్నాం కాబట్టి ఈరోజు ఈ సంతోషం, ఆనందము మనకి ఈ పండుగలో దొరుకుతుంది. విశ్వాస జీవితంలో మీ పిల్లలను నడిపించాలంటే ప్రతి దాని యొక్క విలువను మీరు తెలపాలి, తెలియచేయాలి, వారికి నేర్పించాలి. కాబట్టి గమనించండి, క్రిస్మస్లో నిజంగా వారు, అందుకనే జ్ఞానులు కూడా ఏం చేశారట, జ్ఞానులు వచ్చి యేసుప్రభువుని చూసి ఏమిచ్చారు? బహుమానాలు ఇచ్చారు. జ్ఞానులు బహుమానం ఇచ్చారు. గొర్రెల కాపురులు వచ్చి ఏం చేశారు? ఆయన చూసి ఆనందించి అనేక మందికి సువార్తను పంచారు. షేరింగ్ సువార్త, వారు ఏది పొందుకున్నారో, వారు ఏది అనుభవించారో దాన్ని అనేక మందికి పంచారు గొర్రెల కాపురులు. జ్ఞానులు ఏం చేశారు? ఆయన ఆరాధించి పూజించి ఆయనకు బహుమానాలు ఇచ్చారు. ఈరోజు పిల్లలకి మీరు చిన్నప్పటి నుంచి ఈ అలవాటు నేర్పాలి. పిల్లలకి ఇది నేర్పాలి. మన తోటి పిల్లలకి ఏది అవసరమైతే ఇచ్చేవారిగా మన పిల్లల్ని సిద్ధపరచాలి. మరి యేసుప్రభువు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఆ చిన్న పిల్లవాడు తీసుకొచ్చుకున్నాడు తినడానికి. చిన్న పిల్లవాడు తెచ్చుకున్నాడు తినడానికి. ఆకలి వేస్తే తినాలి, యేసుప్రభువుని చూడటానికి నేను వెళ్తాను అని చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఎవరో ఆ 2 చేపలు 5 రొట్టెలు పెట్టించారు. అవి దాచుకున్నాడు. ఆకలిస్తే తినమని పంపాడు తల్లిదండ్రులు. అవి దాచుకొని యేసుప్రభువు వెంట నడుస్తున్నాడు అందరితో. యేసుప్రభువు చెప్పిన మాటలు విన్నాడు. అందరితో పాటు ఆ బిడ్డకు కూడా ఆకలేసింది. కానీ యేసుప్రభువు అడిగినప్పుడు ఉంచుకోలే. ఇచ్చే మనసు ఉందా పిల్లవాడికి? నీ పిల్లలకి ఆ మనసు ఉందా? నువ్వు నేర్పాల్సింది అది. అవతలి వారి పిల్లలు, తోటి పిల్లలు కష్టంలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు ఇచ్చే గుణము నీ పిల్లలకు నువ్వు నేర్పాలి. ఎందుకంటే దేవుడు లోకమంతటికి ఒక బహుమానం ఇచ్చాడు. దేవుడి గుణం ఇది. దేవుని యొక్క
గుణం. ఈ గుణాన్ని మీ పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పాలి. తోటి పిల్లవాడికి ఒక పెన్సిల్ లేదనుకోండి, పెన్ను లేదనుకోండి, ఇచ్చే గుణము నీ పిల్లవాడికి పిల్లకి నువ్వు నేర్పాలి. అదే క్యారెక్టర్ బిల్డింగ్. దేవునిలో జీవితం కట్టడం అంటే ఇదే. పెద్దయ్యాక వారే తెలుసుకుంటారులేండి, పెద్దయ్యాక వారికే బుద్ధి వస్తుందిలేండి అని అనుకోకూడదు. చిన్నప్పటి నుంచే నువ్వు నేర్పుకోవాలి నీ పిల్లలకి. అది చాలా అవసరం. జ్ఞానులు చూసి బహుమానాలు ఇవ్వటం నేర్పాలి. అవసరతలో ఉన్నవానికి వారి అక్కర తీర్చే ఆ గుణం నేర్పాలి. అలాగే దేవుని యందు పొందిన ఆనందము, సంతోషము, మేలులను అనేక మందికి పంచేవారిగా ఉండాలి. షేరింగ్ ద గాస్పెల్. దేవుని గురించిన మాటలు పంచే బిడ్డలుగా నీ బిడ్డలు ఉండాలి. దేవుని యొక్క సాక్షులుగా ఉండాలి. అందుకే పౌలు అంటాడు, మేము క్రీస్తుకు రాయబారులము. వి ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ గాడ్. దేవుని రాయబారులము, క్రీస్తు రాయబారులము మేము. నీ పిల్లలు క్రీస్తుకు రాయబారులుగా ఎదగాలి. చిన్నప్పటి నుంచి క్రీస్తుకి సాక్షులుగా నీ పిల్లలు ఎదగాలి. సండే స్కూల్ అంటే మరి దేవుని మాటలు నేర్పే ఒక స్థలం. అక్కడే వారికి దేవుని వాక్యం అనే పునాది వారి జీవితాల్లో పడుతుంది. విత్తనం వారి హృదయంలో పడుతుంది. అది ఫలించి ఫలించి ఒక దినము దేవుని సాక్షిగా నీ బిడ్డలు జీవిస్తారు. కాబట్టి క్రిస్మస్ కాలంలో డాన్సులు, లేకపోతే పాటలు, లేకపోతే ఇతర విషయాల కంటే ముందు నువ్వు నేర్పవలసింది ఏంటో తెలుసా? దేవుడి లోకానికి ఇవ్వబడిన ఒక మంచి బహుమానం. ఆ బహుమానం లేకపోతే ఎంత సంతోషం, ఆనందం మనకు ఉండదు. అది నువ్వు పిల్లలకు నేర్పుకోవాలి. అదే సంతోషాన్ని వారు అనేక మందికి పంచేవారిగా ఉండాలి. పంచేవారిగా. చెట్టు యాక్చువల్గా ఇది నకిలీ. వాస్తవానికి క్రిస్మస్ ట్రీ అంటే ఫిర్ అనే ట్రీ పెడతారు. ఫిర్ ట్రీ అంటే దేవదార వృక్షంగా ఉంటుంది. దానికి కొన్ని ముళ్ళు ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. పచ్చదనం సదాకాలం ఉండే గుణానికి సాదృశ్యం. ఈ పిల్లలు దేవుని వాక్యం అంటారు కదా, 128వ కీర్తనలో అంటాడు కదా, నీ భార్య నీ లోకిట ఫలించు ద్రాక్షావళి వలెను, నీ పిల్లలు నీ భోజనపు పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలెను. ఒలీవ చెట్టు కానీ లేకపోతే ఈ ఫిర్ దేవదారు వృక్షం లాంటిది కానీ, ఈ చెట్టు దేనికి సాదృశ్యం అంట? పచ్చగా ఉంటుంది. ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. అంటే ఎల్లప్పుడూ జీవము కలిగి ఉంటారు, జీవిస్తారు. అలా నీ పిల్లలు ఉండాలని సాదృశ్యంగా ఆ చెట్టు. విశ్వాసులందరికీ నేర్పే పాఠం ఏంటంటే, మనందరము దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్ల వలె ఉండాలని దేవుని వాక్యము ఈ క్రిస్మస్ పాఠం మనకు నేర్పిస్తుంది. క్రిస్మస్ ట్రీ మనందరం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? పచ్చని ఒలివ చెట్ల వలె. మన పిల్లలైతే పచ్చని ఒలివ మొక్కల వలె ఉండాలి. ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని వాక్యంతో నిండి ఉండాలి. సమృద్ధి కలిగి ఉండాలి. ఫలమిచ్చే చెట్ల వలె ఉండాలి. ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి అలా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో పెంచాలి. అలాగే దానికి ఉన్న ముళ్ళు ఎలా ఉంటాయంటే, కిందకు ఉండవు, పైకి ఉంటాయంట ముళ్ళు. చిన్న ముళ్ళు ఉంటాయి. ఆ ముళ్ళు పైకి ఉంటాయి. దాని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ ఆశ, ఆలోచన ఎప్పుడు కూడా దేవుని మీద ఉండాలి. పైకి ఉండాలి. నీ ఆలోచన పై సంబంధమైనదే ఉండాలి. పర సంబంధమైనదే ఉండాలి. భూ సంబంధమైనదే ఉండకూడదు. పిల్లల ఆలోచన ఎప్పుడు కూడా ఉన్నతమైనవిగా ఉండాలి. ఉన్నతమైనవిగా ఉండాలి అని అంటే నువ్వు వారిని ఆ రీతిగా నడిపించాలి. కాబట్టి గమనించండి, ఈ చెట్టు కూడా మనకి ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అవి నువ్వు తెలుసుకొని నీ పిల్లలకు నేర్పుకోవాలి. అలాగే స్టార్ని మనం పెడతాం, మన ఇళ్ళ మీద కూడా పెట్టుకుంటాం. స్టార్ ఎందుకు పెట్టారండి అని అంటే, ఇది మా పక్కింటి వాళ్ళు పెట్టారు కాబట్టి మేము పెట్టాం. అని పెడితే మేము పెడతాం ఖచ్చితంగా. ఎందుకంటే మనకు అన్నం ఎక్కువ కదా. ఆ స్టార్ చిన్నది పెట్టారు అనుకోండి, మేము కొంచెం పెద్దది పెట్టాలి. వాళ్ళే పెద్దది పెట్టారు అనుకోండి, ఇంకా పెద్దది, ఒక ఇంచైనా పెద్దది పెట్టాలి వాళ్ళకంటే మేము కదా. మనకి ఈ తక్కువ ఎప్పుడు కూడా పంతాలు పట్టింపులు తక్కువ. వాళ్ళు 10 అడుగులు పెడితే మేము 20 అడుగులు పెట్టాలి. వాళ్ళు ఇంటికి ఒక సైడ్ లైటింగ్ పెడితే మేము 2 సైడ్లు పెట్టాలి. వాళ్ళు 2 సైడ్లు పెడితే మేము 4 సైడ్లు పెట్టాలి. వాళ్ళు 4 సైడ్లు పెడితే మేము నా ఇంటి మీద కూడా వేసుకుని తిరగాలి లైటింగ్ అన్నట్టుగా ఉంటుంది మన అన్నం.
కాబట్టి గమనించండి, స్టార్ దేనికి సాదృశ్యం అంట? స్టార్ దేనికి సాదృశ్యం అంటే పరలోక సూచన, పరలోక సూచన, ప్రవచన నెరవేర్పు. దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడని ప్రవచనాన్ని నెరవేరుస్తూ లోకానికి వెలుగు వచ్చి ఉన్నదని సూచనగా మనం ఏం పెడతాం? స్టార్ పెడతాం. అయితే ఈ స్టార్ మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? ఈ స్టార్ కూడా మరి దేవుని వాక్యం ద్వారా మనము చూస్తాం. మత్తయి సువార్త 2వ వచనంలో తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూస్తాం. ఈ నక్షత్రం ఏం చేస్తుందట? జ్ఞానులకు త్రోవ చూపిన నక్షత్రం. గమనించండి, నీ పిల్లలు ఎలా ఉండాలట? మన ఉదయకాల ఆరాధనలో కూడా మనము ధ్యానం చేశాం. నక్షత్రం, నక్షత్రం ఏం చేస్తుందట? జ్ఞానులకు త్రోవ చూపి. నీ పిల్లలు నక్షత్రాలు వలె, బుద్ధిమంతులు అయితే ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందరో అనేకులను మంచి మార్గంలోనికి నడిపిస్తారో వారందరూ ఆకాశ మండలంలోని నక్షత్రాల వలె ప్రకాశిస్తారని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నీ పిల్లలు అనేక మందికి వెలుగుగా ఉంటారు, అనేక మందికి మాదిరిగా ఉంటారు, అనేక మందికి నాయకులుగా ఉంటారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ పిల్లలు ఉండాలి. ఉండాలంటే ముందు దేవుని సన్నిధిలో ఉండాలి నీ పిల్లలు, దేవుని వాక్యంలో ఉండాలి నీ పిల్లలు. అలా ఉంటే నీ పిల్లల్ని ఫలించటం, ఆశీర్వదించటం దేవుని పని. నువ్వేం చేయక్కర్లేదు నీ పిల్లల గురించి, నువ్వు ప్రయాసపడక్కర్లేదు. అందుకే చిన్నప్పుడు సండే స్కూల్కి పంపిన తల్లిదండ్రులు యవ్వన కాలంలో వాళ్ళ పిల్లలను చూసి ఏడుస్తుంటారు, బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. వారి బాధను అనేక మందికి పంచుకుంటారు. పిల్లలు నా మాట వినట్లేదు, తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, మా మాటలు మా పిల్లలు వినట్లేదు, ఎదిరిస్తున్నారు, తిరగబడుతున్నారు, కొంతమంది పిల్లలు అయితే కొడుతున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తాయని తెలుసా? చిన్నప్పుడు నువ్వు నేర్పలేదు, చిన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిని పంపలేదు, దేవుని విలువను వారికి నేర్పలేదు. కాబట్టి నీ పిల్లలు ఈరోజు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. గమనించండి, దేవుని సన్నిధిలో ఎదిగిన పిల్లలు తప్పక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, ఈ క్రిస్మస్ ట్రీ కావచ్చు, అలాగే బయట వచ్చిన స్టార్ కావచ్చు, ఇంకా అనేక రకాల వస్తువులు మనకి నేర్పే పాఠాలు ఏంటంటే దేవుని సన్నిధిలో దేవుని యొక్క విలువ ఏంటో మనకు చెప్తే, అలాగే మనం ఎలా ఉండాలో కూడా మనకు నేర్పిస్తారు. కనుక నీ పిల్లలు ఈరోజు సండే స్కూల్ పిల్లలందరినీ కూడా మరి చూసి మేము చాలా సంతోషించాం. ఇంచుమించు 30-40 మంది పిల్లలు ఉన్నారు. వీరందరూ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వారిని దేవుడు ఎంతగానో దీవిస్తాడు. వాక్యంలో వారు ఎంతగానో ఎదుగుతారు, ఫలిస్తారు, దేవునికి సాక్షులుగా భవిష్యత్తులో నిలబడతారు. ఈ పిల్లలే రేపు అనేక ఆత్మను సంపాదించే సేవకులు అవ్వచ్చు, సేవకురాలు అవ్వచ్చు. ఈ పిల్లలే రేపు అనేక మందికి నాయకత్వం వహించే గొప్ప నాయకులు అవ్వచ్చు. ఈ పిల్లలే ఎంతో మందిని సంరక్షించి ఎన్నో ఆత్మలను సంపాదించే వారిగా ఉండొచ్చు. ఇలా పిల్లలు ఉన్నతంగా దేవుడు దీవించాలంటే సండే స్కూల్, దేవుని సన్నిధి చాలా చాలా అవసరం. ఈ క్రిస్మస్ కాలంలో వారు దేవుని యొక్క నిజంగా హృదయపూర్వకంగా వారు కూడా నీతో ఆత్మీయంగా ఆనందించాలి, సంతోషించాలి అని అంటే మాత్రం దేవుడు ఎవరో, దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఏం చేశాడో పిల్లలకు నువ్వు నేర్పుకోవాలి, పిల్లలకు నువ్వు నేర్పుకోవాలి. అలా నేర్పుకొని నీ పిల్లలను వృద్ధి పొందుట, వారు ఆశీర్వదించబడినట్టు నువ్వు చూడాలి అనుకుంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి, స్కూల్కే కాదు దేవుని సన్నిధికి, సండే స్కూల్కి కూడా నువ్వు పంపించుకోవాలి. దేవుని సన్నిధిలో వారు ఎదగాలి. అలా ఎదిగితే వారు జ్ఞానులుగా, నాయకులుగా, సేవకులుగా దేవుణ్ణి మహింపరిచే జీవితాలు, తల్లిదండ్రులైన మీకు సంతోషకరమైన జీవితాలు మీ బిడ్డలు పొందుతారు, వృద్ధి చెందుతారు, ఫలిస్తారు. కాబట్టి ఈ చిల్డ్రన్ క్రిస్మస్లో మరి పిల్లలైనటువంటి వారందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క జ్ఞానం. మనతో సమానంగా వారు కూడా దేవుని ఆరాధించి గణపరిచే బిడ్డలుగా వారు ఉండాలి. అటువంటి స్థితిలో నీ పిల్లలను
నువ్వు తల్లిదండ్రులుగా మనము పెంచాలి. అప్పుడు మన పిల్లలు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఈ క్రిస్మస్, చిల్డ్రన్ క్రిస్మస్ నిజంగా అటువంటి ఆశీర్వాదం, దీవెన మన బిడ్డలందరి మీదకి దేవుడు పంపించినట్లుగా తన పరిశుద్ధాత్మను మనకు దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి మీ హృదయంలో మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.